రాష్ట్రంలో కాంగ్రెస్ ఆశయాలు స్వీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలాని నియామకం చేయడంతో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆశావహులు టికెట్లను ఆశించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ప్రధానంగా ఏపీ రాజధాని అమరావతి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై మనతో ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ కార్యదర్శి తాయి సుధీర్ ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మనం ఇక్కడ మంగళగిరికి సంబంధించినటువంటి రాజకీయాలు, వాటిలో ప్రధానంగా కాంగ్రెస్ పరిస్థితిపై కొన్ని విషయాలను చర్చిద్దాం. సుధీర్ గారు నమస్తే. ఇప్పుడు మంగళగిరి రాజకీయ పరిస్థితులు, అందుట్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందనేది చెప్పండి. సార్, ముందుగా చూసుకుంటే పార్టీ పరిస్థితి గతంలో కన్నా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదైతే పార్టీ పరిస్థితి ఉందో మళ్ళీ మంచి ఆ రోజులు కూడా మళ్ళీ వస్తాయి అని చెప్పి ఇవాళ ఏదైతే హైకమాండ్, ఆ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పిసిసి అధ్యక్ష పదవిని షర్మిలా గారికి ఇచ్చిందో, మరి ఈ రోజు నుంచి మళ్ళీ అధికారం తిరిగి పూర్వవైభవం వచ్చేలాగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుందని చెప్పి ఇది ఒక ఈరోజు ఏదైతే అధ్యక్ష పదవి షర్మిలా గారికి ఇవ్వటం ఇది ఒక నిదర్శనం. దాన్ని బట్టి మాలాంటి యువతకి షర్మిలా గారికి పిసిసి రావటం చాలా మేము ఆనందంగా భావిస్తున్నాం. ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే, మాకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గతంలో ఎలా ఉందంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కానీ, ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఆఫీసు మీటింగులకి 5-10 మంది కన్నా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. చాలా బాధ వేసింది ఆ రోజుల్లో. ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి, మరి ముందు ఎలా నడవాలి పార్టీతో అనే ఆలోచనలకు వెళ్ళే దగ్గర చేరువులోనే మరి వాళ్ళ ఈ అధ్యక్ష పదవి శరణమ్మ గారికి ఇవ్వటం మేము చాలా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కాంగ్రెస్ పార్టీ యువతగా మేము గర్వంగా భావిస్తున్నాం. అట్లే వాస్తవానికి ఇప్పుడు మీది కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ అంటున్నారు కదా, అంటే మీ పొలిటికల్గా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి కాంగ్రెస్లో? సార్, నాది వచ్చేసరికి నాది 3వ తరం సార్ కాంగ్రెస్ పార్టీకి. ఓ, మా తాతగారు 1970లోనే పార్టీ కార్యాలయానికి 50,000 ఇచ్చారు. మీ జమునా గారు, మీ తాతగారి పేరు? మా తాత తాయి పర్వతాలు గారు. ఓకే. ఆ రోజుల్లోనే జమునా గారు వచ్చి మా తాతగారికి సన్మానం చేశారు. ఓకే. అట్లాగా మా పెదనాన్న గారు తాయి శంకర్రావు గారు ఓకే మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ, అధ్యక్షులుగా కానీ మరి పార్టీకి ఎన్నో సేవలు. మరి మురుడు హనుమంతరావు గారు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మురుడు హనుమంతరావు గారికి రాజకీయంగా ముందుకెళ్ళడానికి దత్తు గారితో పాటు మా పెదనాన్న గారు చాలా వర్క్ చేశారు. మరి అట్లానే వారి తర్వాత మా నాన్నగారు నీటి సంఘాల అధ్యక్షులుగా కానీ కాంగ్రెస్ పార్టీలో క్రీసాల పాత్ర పోషించారు. మీ నాన్నగారి పేరు? తాయి శ్రీనివాసరావు గారు. ఆ తర్వాత నేను ఎన్ఎస్యుఐ దగ్గర నుంచి 2013లో ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీగా చేశాను. మీరు ఎక్కడ చేశారండి ఎన్ఎస్యుఐ? ఇక్కడ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ కింద చేశాం. ఎట్లా మీరు చదువుకున్నారా? చదువుకున్నా. ఎట్లా? గౌతమ్ కాలేజ్లో డిగ్రీ చేశాను. ఆ టైంలో మాకు ఎన్ఎస్యు ఎలక్షన్స్ జరిగినాయి. తర్వాత క్యాండిడేట్ తో పాటు మమ్మల్ని కూడా కంటెస్ట్ చేయమంటే చేసాము. ఎన్ఎస్యు సెక్రటరీగా చేసాం, జనరల్ సెక్రటరీగా. తర్వాత యూత్ కాంగ్రెస్ 2014లో స్టేట్ కమలా గారి టైంలో నియోజకవర్గానికి కార్యదర్శిగా చేశాను యూత్ కాంగ్రెస్. తర్వాత ముందు మాకు కాంగ్రెస్ పార్టీలో బలమైన శక్తి ఏదంటే యూత్ కాంగ్రెస్. దానికి మాకు హైకమాండ్ నుంచి ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్ జరుగుతాయి, ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలి. అదొక బలంగా మేము ఎలక్షన్లో ఏదైతే మేము వర్క్ చేస్తామో ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా దాన్ని భరోసాగా తీసుకొని మరి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో పాల్గొని నేను నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నికవటం 2018లో. తర్వాత అట్లా కొనసాగుతూ రాష్ట్ర కార్యదర్శిగా నన్ను హైకమాండ్, యూత్ కాంగ్రెస్ హైకమాండ్ ఏదైతే ఉందో సిఫారసు చేసి నన్ను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు కూడా మంగళగిరి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట్లాగా ఉండేది. క్రమంగా అది పడిపోయింది కదా. ఇప్పుడు మరి ఈరోజు ఉన్నటువంటి అవకాశాల బట్టి
పార్టీని ఎలా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు యువజన కాంగ్రెస్ ప్రకారం? తప్పకుండా డెవలప్ చేస్తాను, ముందుకు వెళ్తాం సార్. ఎందుకంటే మాకు ఇక్కడ ఇది ఏదైతే కంచుకోవటం ఉందో వేవర్స్కి సీట్ ఇవ్వాలని చెప్పి ఎప్పుడో నుంచి సిఫార్సులు ఉంది, ఓకే. ఏ పార్టీ అయినా సరే. అట్లానే మేము కూడా ఇప్పుడు మంచి వేవర్స్లో ఎవరైతే బలమైన క్యాండిడేట్, ఇప్పుడు ఒక పార్టీని రన్ చేయాలంటే ఒక బలంగా ఉన్న ఆర్థికంగా కూడా ఉండాలి. ఇప్పుడిప్పుడే పుంజుకున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్థికంగా ఒక వ్యక్తిని మేము చూస్తున్నాము. ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఆశావాహులు ఉంటే మేము ముందు వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి, అది పాత మిత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ పాత మిత్రులు కానీ కొత్త వాళ్ళు కానీ ముందుగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లో నడిచేలాగా సర్వశక్తుల మా యూత్ కాంగ్రెస్ మేము కానీ మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ సర్వశక్తుల కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకురావడానికి మేము ముందుకెళ్తామని చెప్పి ఈ ఇంటర్వ్యూ ద్వారా మేము చెప్తున్నాం. అంటే ఇప్పటి వరకు మీకు మీ ఆలోచన ప్రకారం మీతో పాటు పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఎవరైనా సీట్ ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? మాకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఇప్పటి వరకు అయితే ఎవరు లేరు సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇచ్చింది కాబట్టి ప్రపోజల్స్ ముందు కింద నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా మీటింగులు సర్వసభ్య సమావేశాలు జరిపిన తర్వాత దాన్ని బట్టి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పార్టీలోకి ఆహ్వానిస్తాం. ఇంతవరకు అయితే ఏ సిఫారసు లేవు. అయితే పాత ఆశావాహులు అయితే ఉన్నారు. ఓకే. సీట్ ఆశించే వాళ్ళు 5 నుంచి 10 మంది దాకా ఉన్నారు. ఓకే. సో ఇక ముందు హైకమాండ్ నిర్ణయం బట్టి మేము ముందుకు వెళ్తాం. ఓకే. అంటే ఈరోజు అంటే పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలని ప్రకటించారు కదా, దాని పట్ల మీ ఫీలింగ్ ఏంటి? మీరు అట్లా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వవైపు రావడానికి వాళ్ళ ఇది ఒక షర్మిలమ్మ గారికి పిసిసి అధ్యక్ష పదవి ఇది ఒక నిరసన. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే డ్రాబ్యాక్ అయిందో అప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి మరి కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకొచ్చారు ఆ రోజులు పిసిసి అధ్యక్షులుగా. మళ్ళీ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డలాగా మాకు తెలిసింది ఏంటంటే జగన్ గారు నెరవేర్చింది షర్మిలమ్మ గారు నెరవేరుస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆశిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని ఆ రోజే అనుకున్నారు. ఇప్పుడు అది షర్మిలమ్మ గారితో సమకూరుస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ తరఫున. అంటే మీకు తెలిసి ఇప్పటి వరకు కూడా మంగళగిరిలో 2 సార్లుగా ఎమ్మెల్యే ఆర్కే గారు ఎమ్మెల్యేగా చేశారు. ఈ రోజున ఆయన వైసీపీకి రాజీనామా చేసి షర్మిలమ్మ ఏమంటే నడుస్తాను, షర్మిలమ్మతోనే ఉంటాను అని చెబుతున్నారు కదా, మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే సార్. ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా ఆర్కే గారు కొన్ని మంచి కార్యక్రమాలు చేశారు నియోజకవర్గంలో. ఆయనకంటూ ఒక సుచిర స్థానం నిలుచుకున్నారు. ఆయన చేసిన పనులకు కానీ తర్వాత అభివృద్ధి పనులు కానీ నియోజకవర్గంలో మరి ఆయనకున్న సత్య సంబంధాలతో మరి ఆర్థికంగా మంగళగిరిని చాలా నిధులు తీసుకొచ్చి సమకూర్చి ఎంతో అభివృద్ధి చేశారు. అయితే నిధుల విషయంలో కూడా ఫెయిల్ అయిపోయాను నేను, మంగళగిరిలో వైఎస్ఆర్సీపీతో నేను ఇబ్బంది పడ్డాను డెవలప్మెంట్ విషయంలో, సొంత డబ్బులు ఖర్చు పెట్టాను అన్నారు కదా. అది ఇప్పుడు ఆర్కే గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఉండొచ్చు సార్. కొంత నిధులు తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆర్కే గారు. ఓకే. ఇప్పుడు వరకు చూసిన తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేసి మరి మంగళగిరిని ఒక మంగళగిరి కార్పొరేషన్ని డెవలప్ చేయటం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు కొంత రాకపోయి ఉండొచ్చు, ఆ బాధతో మరి ఆయన రాజీనామా చేసి ఉంటారు. ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే. ఎందుకంటే ఇప్పుడు ఆర్కే గారు కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేసి ఆయనతో ఉన్న సంబంధాలను బట్టి ఆయనకున్న మనోభావాలను బట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే నేను అనుకుంటున్నాను ఆర్కే గారు. ఫస్ట్ నుంచి నేను గతంలో ఆర్కే గారికి నాకున్న సత్సమ్మాలతో నేను సార్ మీరు కాంగ్రెస్లోకి వస్తే మంచిది సార్ అని చెప్పి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. ఏమంటారు ఆయన? ఆయన నవ్వుతూ బలివాళ్ళమ్మ మనం అంతా కాంగ్రెస్ కుటుంబమే, కాదేంటంటే కొన్ని సందర్భాల వల్ల పార్టీ ఇట్లాగా స్ప్రెడ్ అవ్వాల్సి వచ్చింది, అది మరి జగనన్న గారితోనే అభివృద్ధి అని చెప్పి నేను ఆ పార్టీ కింద నేను శాసనసభ్యుడిగా గెలవడం.
జరిగింది అని చెప్పి. ఓకే. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి యువజన కాంగ్రెస్కు సంబంధించి మీరు ప్రధానంగా స్టేటు నియోజకవర్గంలో యువజన పాత్ర వహిస్తున్నారు కాబట్టి యువకులుగా మీరు ఈ పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో మీరు ఉన్నారనేది కొంచెం చెప్పండి. తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం, యువతతో చాలా అవసరం. ఎందుకంటే పార్టీ మళ్ళీ ఒక స్తంభం మీద ఉన్న పార్టీని 10 స్తంభాల మీద నిలబెట్టాలి. ఆ 10 స్తంభాల మీద నిలబెట్టాలంటే నా ఒక్కడికి సాధ్యం కాదు. నా వెనకమాల 10 మంది కార్యకర్తలు ఉండాలి. ఆ కార్యకర్తలు నా వెనకమాల ఉండాలంటే పార్టీ ఇవాళ షర్మిలా గారికి ఏదైతే పిసిసి పదవి ఇచ్చారో మరి వారు రావాలి. వారు వచ్చి మాకు ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నూతన ఉత్తేజం తీసుకొస్తే వాళ్ళు కార్యకర్తలు కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని అదే సందర్భంలో కనుక ఆలోచిస్తే షర్మిలమ్మ గారు లాంటి వాళ్ళు నాయకత్వం వహించి చరిష్మా గారు నాయకురాలు కాబట్టే మళ్ళీ కుర్రోళ్ళు యువత ముందుకు వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అలాగే జరిగిద్ది కూడా. కాంగ్రెస్ హైకమాండ్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి మేము ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ కార్యకర్త కూడా కట్టుబడి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తీసుకొస్తానికి కూడా ముందుకు. ఇంకోటి ప్రధానంగా ఏదైతే మనం కాంగ్రెస్కి 10-15 సంవత్సరాల క్రితం కంచుకోట అని చెప్పుకున్నాము, కంచుకోటగా నిలిపినటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు వేరే పార్టీల్లో ఉన్నారు. మరి రేపు కాంగ్రెస్లో మరలా సీటు ఆశించి అటు వాళ్ళు కానీ పోటీ ఎక్కువైతే అసలు కాంగ్రెస్ మంగళగిరిలో కాంగ్రెస్కి ఎట్లా ఉండబోతుంది? అది పోటీ, అది అభ్యర్థుల పోటీ అనేది ఎలా ఉండబోతుంది? ఏమన్నా చాలా టఫ్ ఫైట్ అయింది సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మాకు కాంగ్రెస్ పార్టీ కొన్ని కాన్స్టిట్యున్సీల్లో చెప్పుకోవడానికి అభ్యర్థులు కూడా లేరు గతంలో. అసలు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి ఎందుకంటే ఇప్పుడు మన మంగళగిరిలోనే మరి ఆర్కే గారు పోటీ చేయొచ్చు, ఇంకో కొత్త వాళ్ళు ఒక 5 రావచ్చు. అదేంటంటే హైకమాండ్ నిర్ణయాన్ని బట్టి ఇక్కడ ఇది ప్రాంతీయ పార్టీ కాకపోవడం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయిపోయేసరికి అభ్యర్థులు వాళ్ళు నిర్ణయిస్తారు. ఇక్కడ అదేముండదు. మాకు ఇన్ఛార్జీలు ఉంటారు, ఇన్ఛార్జీలు తీసుకెళ్లి రిపోర్ట్ ఇస్తారు. నిన్న మాణిక్యం ఠాకరే గారు మాకు ఇన్ఛార్జిగా వచ్చారు. ఇక్కడున్న పరిస్థితులు బట్టి రిపోర్ట్ ఇవ్వడంతో ఎమ్మటనే యాక్షన్ తీసుకున్నారు. షర్మిలమ్మ గారికి ఇవ్వటం, తొందరగా పని. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర చేస్తున్నారు. ఆ న్యాయయాత్ర చేసే బదులు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కనుక టచ్ అయితే ఇంకా ప్రపంచం ముందుకే కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఊపు వచ్చిద్దని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే అట్లాంటి యాత్రలు ఉండాలి. షర్మిలమ్మ గారు కూడా రాబోయే రోజుల్లో పార్టీ పూర్వవైభవం తీసుకురావడానికి ఆమంతా కృషి చేస్తుందని చెప్పి హైకమాండ్ ఏదైతే నిర్ణయం తీసుకునితో దానికి కట్టుబడి ఆమె కూడా ముందుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తాం. అభ్యర్థులు అంటారా, అభ్యర్థులు వచ్చేసరికి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక 20 నుంచి 30 మంది మాతో టచ్లో ఉన్నారు. ఏంటంటే మేము చెప్పకూడదు, అవి టచ్లో ఉన్నారు. వాళ్ళు కూడా రేపు ఎట్లానే ఏదైతే ఆర్కే గారు లాంటి వాళ్ళు కూడా కొన్ని స్టేట్ మొత్తం ఈక్వేషన్స్లో ఒక 20 మంది టచ్లో ఉన్నారని చెప్పి మా పార్టీ పరంగా మాకు వచ్చిన సమాచారం. అంటే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద చెబుతున్నారు. స్టేట్ మొత్తం మీద మేము కూడా రేపు మాకున్న సమాచారం ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీలో ఒక 20 మంది షర్మిలమ్మ గారితో పాటు 20 మంది అసెంబ్లీకి వెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే తాయి సుధీర్ గారు చెబుతున్నటువంటి విషయాలను బట్టి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ నాయకులుగా ఆయన కాంగ్రెస్కి అండగా నిలబడి, అలాగే మంగళగిరిలో కూడా పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ముందుండి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి షర్మిలా గారు పిసిసి అధ్యక్షురాలుగా ఎంపిక కాబడటం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు వస్తారో అది కూడా చూద్దాం.